17 సెకండ్స్ లా ఆఫ్ అట్రాక్షన్ అని విన్నాను. Yes. ఏంటసలు? ఏదైనా ఒక థాట్‌ని ఎంచుకొని మన మనసులో 17 సెకండ్స్ హోల్డ్ చేయాలి మేడం. అది ఏంటిదని ఒకదాంతో ఒకటి స్టెప్ బై స్టెప్ నేను చెప్తాను మేడం. వాట్ ఈస్ ద 17 సెకండ్ రూల్. అయితే 17 సెకన్ల పాటు ఒక ఆలోచనను పట్టుకొని ఉంటే అది మన వైబ్రేషన్ ఉంటుంది కదా మేడం. దాన్ని యాక్టివేషన్ చేస్తుంది. ఎప్పుడైతే వైబ్రేషన్ యాక్టివేషన్ అవుతుందో అంటే మనం వైబ్రేషన్ అవుతూ ఉంటామో అంటే 17 సెకండ్లు గనుక మన మనసులో ఆలోచన ఉంచుకోండి. ఏ కోరికైనా సరే కోరుకున్నది కొంతమంది ఏం కోరుకుంటారు మేడం? ఇల్లు, కొంతమంది కారు, కొంతమందికి జాబ్. ఒక మనిషి ఒక దేవుని దగ్గరికి వెళ్ళి కోరుకున్న కోరికను కూడా నేను ఏమంటానంటే 17 సెకండ్స్ మీరు హోల్డ్ చేయండి మీ మనసులో. ఎందుకు 17 సంఖ్య? 17 ఏంటంటే చాలా టెస్టింగ్స్ జరిగాయి మేడం. ఓకే, ఎవరైతే 17 సెకండ్స్ కనుక హోల్డ్ చేస్తే ఒక వైబ్రేషన్, ఒక ఫ్రీక్వెన్సీ మారుతుంది వారికి. ఎప్పుడైతే ఫ్రీక్వెన్సీ మారుతుందో అప్పుడు రిజల్ట్స్ వస్తాయి. చూడండి, ఒక ఫ్రీక్వెన్సీ నుంచి ఇంకొక ఫ్రీక్వెన్సీకి మారడానికి అది కరెక్ట్ టైం అనేది 17 సెకండ్స్ పడుతుందని చెప్తుంది లా ఆఫ్ అట్రాక్షన్. అంటే ఎంతో మంది రిసర్చ్ చేశారు. ఎస్పెషల్లీ అబ్రహం హిక్స్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు మేడం. అతను ఏమంటాడంటే 17 సెకండ్స్ కనుక మీరు చూడగలిగితే మనసులో దాన్ని మీరు రియాలిటీకి తెచ్చుకోవచ్చు. అయితే ఇంకొకటి ఏంటంటే మీరు ఇందాక అన్నారు వై 17 సెకండ్స్ అంటే 17 సెకండ్స్ ఆరంభ బిందువు మేడం. ఎక్కువ ఫోకస్ అవుతాం అంటే మీరు ఫోకస్ అవుతున్న కొద్దీ అది మేనిఫెస్టేషన్ అవుతుంది. అంటే మినిమం ఎన్ని సెకండ్స్ ఉండమంటారంటే 17 సెకండ్స్ కనుక మనం ఉంచుకోగలిగితే మినిమం ఆరంభ బిందువు అంటారు. అది కనుక ఉంచుకోగలిగితే మాత్రం మిరాకిల్స్ అనేది మనం స్టార్ట్ చేస్తాం. అంటే మినిమం